ఏపీలో బాబు, జగన్, పవన్ పార్టీలు మోడీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం విమర్శించారు. గురువారం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సవరించి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ రామ్జీ చట్టంలో లోపాలు, వ్యవసాయ కార్మికులకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి అవగాహన కల్పించేందుకు పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఈ నెలలో జిల్లాలో 2 చోట్ల రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. యూపీఏ 1 ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో పేదలు, రైతులు, కార్మికులకు పని హక్కును కల్పించిందన్నారు. వలసల నివారణకు దోహదపడిన ఈ చట్టాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా వీబీజీఆర్ఏఎంజీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. దీంతో ప్రజలకు తీవ్ర హాని కలుగుతుందని, కేంద్రం తనకు నచ్చిన రాష్ట్రాలకు నిధులు ఇచ్చుకునే విధంగా చట్టంలో మార్పులు చేసిందన్నారు. పోలవరం రాజధాని నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. టీడీపీ, జనసేన పార్టీల మద్దతుతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలదీయాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటా గురించి డిమాండ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సభ్యులు మలిపూడి రాంబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లూరి రాజు, దాట్ల గాంధీరాజు, పిల్లి సత్యలక్ష్మి, చిన్న సూరిబాబు, దవలూరి ధనకోటి, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ముఖ్యమైనటువంటి నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నంబర్ 1 జాతీయ ఉపాధి హామీ పథకం బీజేపీ వారు నీరుగార్చే ప్రయత్నం చేశారు. దాన్ని మేము ఒప్పుకోము. ఎందుకంటే పేదల కడుపు కొట్టేటువంటి ప్రయత్నం, గ్రాడ్యువల్గా అంటే స్లోగా దాన్ని కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం, ఒకేసారి చంపకుండా ముందు హక్కు తీసివేశారు. సామాన్య ప్రజలకు, వ్యవసాయ కూలీలకు, రైతులకు కొన్ని హక్కులు కల్పించారు యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో. ఒకటేంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్, అది చాలా కీలకం. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్. ఈ సమాజంలో అన్ని వర్గాల వారు బాగుపడాలంటే, అభివృద్ధి కావాలంటే మూలమైనటువంటిది ఎడ్యుకేషన్. ప్రతి ఒక్కరికి రైట్ టు ఎడ్యుకేషన్, విద్యా హక్కు చట్టం తీసుకొచ్చారు. అదేవిధంగా మరి మన ప్రాంతంలో చాలామంది ఆదివాసీలు ఉన్నారు. వారి హక్కుల రక్షణ, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, అవి కాకుండా ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం, అంటే పనిచేసే వారికి చాలా ఇబ్బందులు వచ్చి ఈ జిల్లాలో తక్కువ కావచ్చు, కానీ మిగతా జిల్లాల్లో వలసలు ఎక్కువ. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పనులు లేక వేరే ప్రాంతాలకు వలసపోతూ ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో 2006లో మన రాష్ట్రం అయినటువంటి అనంతపురం జిల్లాలోనే ప్రధానమంత్రి గారు సోనియా గాంధీ గారు, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం, అది దేశవ్యాప్తంగా చాలా సక్సెస్ఫుల్గా 20 సంవత్సరాల్లో అమలు అవుతుంది. ఈరోజు కూడా అమలు అవుతుంది. మార్చి వరకు అమలు చేస్తామని అంటున్నారు. కానీ వీరు చేసినటువంటి వీబీజీఆర్జీ ఒక చట్టం, అవి ఏమి పళ్ళు లేని చట్టం, అంటే హక్కు లేదు. నంబర్ 1, గతంలో మాకు పని కావాలని వ్యవసాయ కూలీలు గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఉత్తరం రాస్తే 15 రోజుల్లో అది ఆ పని కల్పించాలి. అది హక్కు, వారి హక్కు. ఆ హక్కు తీసివేశారు. రెండోది, పంచాయతీల హక్కు తీసివేశారు. పంచాయతీలే అందరూ, ఆ పంచాయతీ అధ్యక్షులు, తర్వాత గ్రామ పంచాయతీ సమావేశమై ఈ సంవత్సరం ఈ పథకం కింద ఏ పనులు చేయాలి అని లిస్టు వేసుకొని, ఉదాహరణకు గ్రామానికి సంబంధించినటువంటి రోడ్లు కానీ, లేకపోతే పొలాలకు వెళ్ళేటువంటి దారులు కానీ, లేకపోతే బలహీన వర్గాల పొలాలు, గట్లు వగైరా బాగు చేయడం కానీ, ప్రభుత్వ ఆస్తులు కాపాడటం కానీ, ప్రభుత్వ బిల్డింగ్స్కి ఏమైనా పనులు చేయటం కానీ, ఇవన్నీ కూడా గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ సమితి నిర్ణయం చేసి ఆ పనులు అప్పచెప్పేవారు. ఇది రెండోది. మూడోది ఏమిటంటే మెయిన్
గతంలో 100% ఈ పనులు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు 60% ఇస్తాము, స్టేట్ 40% పెట్టుకోమంటుంది. మరి మన ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అయినా ఏ స్టేట్ గవర్నమెంటు వీరందరి మీద ప్రేమ చూపించి 40% గ్రాంట్ ఇస్తుంది అనేటువంటిది అనుమానం. ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. మెయిన్లీ మనం మొదలు పెట్టుకుందాం. ఇప్పుడు వాళ్ళేమిటి, రైల్వే స్టేషన్లో టీవీల్లో మోడీ గారి పెద్ద ఫోటో, ఆయన ఈ పండుగ కానుక ఇచ్చాడు. ఏమిటి కానుక? వ్యవసాయ కూలీలకు 125 రోజులు ఇస్తాము పని. గతంలో 100 రోజులు ఇచ్చేవారు కాంగ్రెస్ వారు, మేము 120 రోజులు ఇస్తాము అని టామ్ చేసుకుంటున్నారు. బుద్ధి లేక సిగ్గులేని ఆ ప్రభుత్వాలు. ఏమండి, ఈ 10 ఏళ్లలో మీరు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం క్రింద సంవత్సరానికి 100 రోజులు కనీసం పని కల్పించాలి అని వారి హక్కుగా చట్టంలో ఉంటే, మీరు సరాసరి కల్పించిందంతా 50 నుండి 52 రోజులు. మీరు ఇప్పుడు చట్టంలో ఉన్న 100 రోజులు ఇవ్వమంటేనే 50-60 రోజులు లోపల ఇస్తున్నారే. చట్టంలో హక్కుగా లేనటువంటి చట్టంలో మీరు 125 రోజులు సంవత్సరానికి ఇస్తామంటే మేమంతా వెర్రివాళ్ళంగా నమ్మటానికి ఈ అబద్ధం, ఈ దుశ్చర్యం ఎవరు అందరూ గ్రహించాలి. దాన్ని ఒక్కటే తీసుకొని ఆ చట్టం చేశామని బీజేపీ వారు, బీజేపీకి తొత్తులుగా ఉన్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీలు వారి అండగాస్తుంది. ఎవరైనా ఒక్క ఎంపీ అయినా సరే మాకు ఈ రాష్ట్రం మీద భారం పడుతుంది, దయచేసి ఈ ప్రొవిజన్ మార్చండి, గతంలో 100% ఉన్నట్లుగానే పెట్టండి, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం వేయొద్దు అనేటువంటి మాట పార్లమెంట్లో ఏ ఎంపీ కూడా మాట్లాడలేదు. నంబర్ 2, పంచాయతీల హక్కులు మీరు ఉపసంహరించుకుంటున్నారు, ఇది పంచాయతీ రాజ్, ఇది ఈ రాజ్యాంగ విరోధం అని చెప్పినటువంటి ఆ ఎంపీ లేరు. ఎందుకు ఈ ప్రభుత్వాలు? మీ అందరికీ తెలుసండి, కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి విభజన చేశారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీని దోషిగా మేము ఒప్పుకున్నాం, శిక్ష వేశారు. అయినా సరే ఈ రాష్ట్రం బాగుండాలని పునర్నిర్మాణ చట్టం తీసుకొచ్చాం. అది అమలు చేయడంలా. ప్రత్యేక హోదా లేదు, రాజధాని నిర్మాణం లేదు, వైసీపీ టీడీపీ తగాదల మధ్య మళ్ళా జగన్ వచ్చి ఎక్కడా మళ్ళీ 3 ముక్కలు ఆటాడతాడో అని కొందరు ఇప్పటికీ కూడా అంటాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సరే, ఏది ఏమైనా చంద్రబాబు గారు మంచి పాలన ఇస్తాడు అని చెప్పి కాంగ్రెస్ నెపం వేసి కాంగ్రెస్ని బూసిగా చూపి ఆ రోజు తెలుగుదేశం అధికారంలోకి తేవాలని చెప్పి చాలామంది ప్రముఖులు కాంగ్రెస్ నాయకులే